ముందుగా పిలిచేడు గ్రామ ప్రజల రైతులకు, అక్కయ్యలకు, అన్నదమ్ములకు, తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాను. నేను బీజేపీ పార్టీ తరఫు నుంచి బరిలో నిలబడుతున్నా. నా పేరు పుల్ల కరుణాకరు. పిచ్చేటి అభివృద్ధి కోసం నేను ముందుకొచ్చి యువతగా ఆలోచించి యువతకు మంచి చేద్దామనే ఉద్దేశంతో, గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో తెలంగాణలో పిచ్చేటి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసము మీ ముందుకు వస్తున్నాను. నేను నా వ్యవసాయ పనులు విడిచిపెట్టుకొని 5 సంవత్సరాలు సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. నా మీద భారీ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి నన్ను ఓడగొట్టడానికి పెద్ద కుల సంఘాలు చూస్తున్నాయి. వాటిని నమ్మి మీరు అటుపోతారో, సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను ఆదరిస్తారో మీకు వంచి మీకు మరొకసారి ఏం తెలియజేస్తున్నానంటే, నన్ను గెలిపించిన క్షణంలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ మెదక్ ఎంపీ పార్లమెంట్ మెంబరు రఘునందనరావు గారి ఆశీస్సులతోని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలియజేస్తూ, ఇంకా నేను చేసే పనుల గురించి అయినా చెప్తాను కొన్ని. నన్ను గెలిపించిన మొదటి రోజే రైతుల వరి ధాన్యం ఆరబెట్టుకోవడం కోసము 2 ఎకరాల స్థలంలో సీసీ కల్లాలు ఏర్పాటు చేస్తాను. 2వ పాయింట్, సీసీ కల్లాలతో పాటు వాటికి ఐమాక్స్ లైట్లు, సీసీ కెమెరాలు బిగిస్తాను. 3వ పాయింట్, నిరుపేద ఆడబిడ్డల పెళ్లిల కానుకగా 10,116 రూపాయలు ఇస్తాను. శిథిలావస్థ గురైనటువంటి గుళ్ళు ఉన్నాయి. మాంకాలమ్మ గుడి ఉంది, చిత్తారమ్మ గుడి ఉంది, శివాలయం ఉన్నది, ఇంకా 2-3 గుళ్ళు ఉన్నాయి. వాటి యొక్క పునర్నిర్మాణం చేసి 5 సంవత్సరాల్లో 5 గుళ్ళు పునర్నిర్మించి రైతులకు, పిచ్చేటి ప్రజలకు అందుబాటులోకి తెస్తాను. ప్రతి వార్డుకు మంచినీటి సమస్య ఉంటే ఆ ప్రతి వార్డుకు ఒక బోర్ మోటార్ బిగిస్తాను. గ్రంథాలయం మరియు లైబ్రరీ ఏర్పాటు చేస్తాను. నిరుద్యోగులకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి అవకాశం కల్పిస్తాను. అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాలు కల్పిస్తాను. ప్రతి కాలనీకి సీసీ రోడ్డు, డ్రైనేజీ, గ్యాస్ కనెక్షన్ లేని మహిళలందరికీ గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తాను. మరియు 10వ తరగతి ఇంటర్ మండల స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకు వారి పై చదువుల కోసం 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను. మంచి నమస్కారం తెలియజేస్తున్నా. నన్ను ఒకసారి అవకాశం ఇచ్చి బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించగలరని, భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ ముందు శిరస్సు వంచి నేను ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను ఒకసారి గ్రామ ప్రజలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. పిడిచేడు గ్రామ ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన గ్రామంలో బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా పుల్ల కరుణాకర్ గారిని బరిలోకి దింపడం జరిగింది. అతనికి వచ్చిన గుర్తు బ్యాట గుర్తు కాబట్టి పిడిచేడు గ్రామ ప్రజలు బ్యాట గుర్తు పైన ఓటేసి పుల్ల కరుణాకర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. దానితో పాటుగా మేము మా అభ్యర్థి తరఫున ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్న అంశాలను 100కు 100% 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం లోపు క్లియర్ గా పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వీళ్ళు ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేసి వీళ్ళతోటి ఏడైతుంది, వీళ్ళు ఇంతవరకు మార్కెట్లకు రాలేదు ఇవి అని చెప్పేసి మీరు నిరాశకు గురి కావద్దు. దయచేసి చెప్తున్న ప్రజలకు ఒకటే, మీరు ఖచ్చితంగా వీళ్ళు పనిచేస్తారని ఒక నమ్మకంతో మాకు ఓటేసి కరుణాకర్ గారిని గెలిపిస్తే మేము ఖచ్చితంగా ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇస్తున్నాము. దయచేసి ప్రజలారా, మీరు మన ఓటును అమ్ముకోవద్దు. దయచేసి మమ్మల్ని నమ్మండి. వీళ్ళు 5గురే ఉన్నారు, 10 మందే ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారన్న ప్రలోభానికి మాత్రం ఏ ఒక్క ఓటరు కూడా గురి కావద్దు అని నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు పుల్ల కరుణాకర్ గారికి ఓటేసి బ్యాట గుర్తు పైన ఓటు గుద్ది వాళ్ళకు బుద్ధి చెప్పాలని శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.